హే హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు అండి నేను జార్జెట్ సారీస్ని రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి షేడెడ్ కలెక్షన్స్ని అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చాను. అన్నీ చాలా కలర్ఫుల్గా లైక్ బ్యూటిఫుల్ షేడెడ్ మిక్స్ పైన అయితే కనుక వచ్చినటువంటి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ సారీస్. దీంతో మనం ఎలాంటి బ్లౌజెస్ అయినా సరే చక్కగా సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ రిపీటెడ్గా కూడా మనం వేరే బ్లౌజెస్తో కూడా చక్కగా అయితే కనుక ప్యారప్ చేసుకుని న్యూ లుక్ అనేది ఎప్పటికప్పుడు బోర్ అయిపోకుండా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే మెయిన్గా ఇవందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఆ కలెక్షన్స్ అయితే కొన్ని పర్టికులర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక తీసుకొచ్చాను. అలాగే వాటితో పాటే మనకి ఇట్లాగా వర్క్ బ్లౌజెస్ కూడా వచ్చాయండి. కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సో నేను 1 by 1 అయితే కనుక చూపెడతాను. అండ్ షేడెడ్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయన్నమాట. సో ఏమేమి డిజైన్స్ ఎలా వచ్చింది అయితే కనుక నేను షేర్ చేస్తాను. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఏది కావాలన్నా సరే దాన్ని బట్టి పర్చేజ్ చేసేసుకోండి. సో సింపుల్ ఉన్నాయి. అండ్ ఎందుకు తెప్పించానో కూడా నేను మీకు రీజన్ ఇస్తూ అయితే కనుక ఈ కలెక్షన్ నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక నేను లైక్ ఈ పర్టికులర్ శారీ అయితే కనుక షేర్ చేస్తానండి. ఈ శారీ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఫుల్ క్రేజ్ ఉంటుండే. అప్పుడైతే కనుక ఓన్లీ కంటిన్యూషన్ పైనే మనకి బ్లౌజెస్ వచ్చినవి ఉన్నాయి. రేట్ అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్లో దొరికాయి ఆల్రెడీ. అయితే ఇప్పుడు దీని స్టైల్ అయితే కనుక మార్చారండి. అదేంటంటే కనుక మనకి ఈ బార్డర్ ఇప్పుడు ఇట్లా స్కాలప్ బార్డర్స్ వస్తున్నాయి కదా, థ్రెడ్ అవుట్లైన్ అయితే కనుక వస్తూ ఇది సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చిందనమాట. సో చాలా కొత్తగా వచ్చిందని చెప్పి నేనైతే మీకు ఐడియా ఇవ్వడానికైతే షేర్ చేసేస్తున్నాను ఈ వీడియోలో. సో ఇదైతే కనుక ఓవరాల్గా మీ అందరికీ తెలుసండి. ఇంతకుముందు ఆలియా భట్ కట్టుకున్నటువంటి సారీ. ఆలియా భట్ సారీ అంటే వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇదే 1 2 3 4 అండి, 4 షేడ్స్ ఉన్నాయి దీనిలో. యాక్చువల్గా మిడిల్ స్కై బ్లూ అండ్ అటు నుంచి 2 ఇటు నుంచి 2 కలుపుతూ అయితే కనుక మనకి టోటల్గా 5 అయితే కనుక వచ్చాయి. ఈ స్కాలప్లో కూడా ఏంటంటే థ్రెడ్ మళ్ళీ మనకైతే కనుక అవుట్లైన్ సీక్వెన్స్ 2 కట్ వర్క్ వచ్చేస్తే కనుక 2 బార్డర్స్ అనేది దీనికి వచ్చాయన్నమాట. ఇదే పళ్ళు ఇక్కడ నుంచి ఈ అవుట్లైన్ అంతా కూడా వర్క్ వచ్చింది కదా అండి. ఈ డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా కంటిన్యూషన్ పైన అయితే కనుక సారీ ఇలాగే వెళ్ళిందనమాట. సో కొంచెం యంగ్స్టర్స్ కానివ్వండి, ఫ్యాన్సీగా కట్టుకోవాలి, ఏదైనా వర్క్ బ్లౌజ్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, క్వాలిటీ అయితే టూ గుడ్. మీ మనీకి 100% అయితే కనుక రీజనబుల్ అండ్ 100% మీకు అయితే న్యాయం చేస్తుంది ఈసారి. మీరు కావాలంటే తర్వాత బోర్ అయినాక ఏదైనా ఫ్రాక్ స్టైల్లో కూడా హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవచ్చు. క్వాలిటీకి పేరు పెట్టే అవసరమే లేదండి. నిజంగా చెప్తున్నాను కదా, మంచి ప్రీమియం క్వాలిటీ వేశారు. చక్కగా అయితే కనుక ఇలాగ వర్క్ వచ్చేసింది. ఇది పైన అండి మనకి లైక్ పళ్ళు సైడ్ వచ్చేస్తుంది కదా టర్నింగ్, అక్కడ వరకు అయితే కనుక ఎండ్ అవుతూ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ప్లెయిన్ పైననే సారీ కంటిన్యూషన్ కింద బార్డర్ తీసుకుని అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. టోటల్గా దీనిలో 5 కలర్స్ అయితే మిక్స్ అవుతూ వచ్చినటువంటి ట్రెండింగ్ ఆలియా భట్ సారీ విత్ స్కాలప్ బార్డర్. ఇది మనకి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అండి. కట్ చెంగు దగ్గర నుంచి కూడా మనకి ఈ వర్క్ అయితే కనుక వచ్చింది, మీరు చూసుకోవచ్చు. సో దీనిలో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా అండి. అప్పుడప్పుడు మనం దీనికి పింక్ యాడ్ చేయొచ్చు, పీచ్ యాడ్ చేయొచ్చు, స్కై బ్లూ యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా వేరే కాంట్రాస్ట్ టచ్ ఉన్నా కానీ ఇచ్చుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకైతే కనుక బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా మీకు అయితే కనుక సరిపోయే మన రెగ్యులర్ శారీస్ ఉండే సైజ్ అనమాట. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ షేడెడ్ పైనే మనకైతే వర్క్ బ్లౌజ్ అయితే కనుక క్రియేట్ చేసి వేసారండి. ఇదేంటంటే మెయిన్గా మనకి హ్యాండ్స్కి బాగా హైలైట్ అవుతుంది. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇట్లా సెల్ఫ్ కలర్ పైన మనం ఇట్లా బ్లౌజ్ అనేది కుట్టించుకుంటే వేరే వాటి మీద కూడా దీన్ని మనం చక్కగా అయితే కనుక వాడుకోవచ్చు. మంచి క్వాలిటీ, మంచి థ్రెడ్ వర్క్లో అయితే కనుక థ్రెడ్స్ అండ్ సీక్వెన్స్ అయితే కనుక యూజ్ చేసి మనకైతే కనుక ఇచ్చినటువంటి బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మనం కాటన్ లైనింగ్ పెట్టి కుట్టించుకున్నామంటే కనుక మనకి మంచి లైఫ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు ఒక సెట్ లాగా వచ్చిందండి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ గమనించారా? సో మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే ఐడియా ఉంటుంది. 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. ఫ్యాబ్రిక్ టూ గుడ్ అనమాట. కాటన్లో వచ్చేసింది. ఆఫీస్ వేర్కి వాటికి చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. దీని డీటెయిల్స్ కూడా శారీస్తో పాటు ఇచ్చేస్తాను. చక్కగా వీ లైన్ పైన విత్ లైట్ వెయిట్ మిర్రర్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ ఈ డ్రెస్ ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి చూడొచ్చు. అండ్ దీనికైతే కనుక మనకి ఇట్లా బ్యూటిఫుల్గా అయితే కనుక దుపట్టా కూడా వచ్చిందండి. సో ఇదైతే కనుక నా డ్రెస్ డీటెయిల్స్. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. సేమ్ ఇలాగే మనకి వర్క్ బ్లౌజ్తో వచ్చింది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ బీడ్స్తో అయితే కనుకున్నటువంటి హెవీ శారీ అని చెప్పొచ్చు. ఇది షేడెడ్ చూడండి. ఈ షేడ్లో కూడా మీకు టోటల్గా 5 కలర్స్ వస్తున్నాయి. సో శారీ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. బికాజ్ లేస్ వర్క్ వచ్చింది కదా, గ్రాండ్గా అయితే కనుక వచ్చింది అనమాట అవుట్లైన్ అంతా కూడా. దీనిలో షేడెడ్ చూసుకున్నట్లయితే మనకి పింక్,
తర్వాత బేబీ పింక్, మధ్యలో వచ్చేసి అయితే కనుక ఆఫ్ వైట్, తర్వాత గ్రీన్ అండి. ఒకటేమో ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ పైన అయితే కనుక కంప్లీట్గా లుక్ అనేది వచ్చింది. అసలు భలే ఉంది కలర్ఫుల్గా చీర అయితే కనుక వేస్తే. అండ్ చూద్దాం ఎలా వచ్చిందనేసి. దీనికి కూడా వర్క్ బ్లౌజ్ రిలేటెడ్లో వచ్చిందండి. ఇదైతే కనుక లేస్ అనమాట. 9 మీటర్స్ శారీస్కి సరిపోయే లేసెస్ వస్తాయి కదా జనరల్గా, అలా ఒక కంప్లీట్ లేస్ అయితే కనుక తీసేసుకున్నారు. దీనిలో కూడా ఎన్నో రకాల బ్లౌజ్ని చక్కగా మనం అయితే మిక్స్ అండ్ మ్యాచ్లు వేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ డిజైన్కి కూడా మనం కుట్టించి పెట్టామంటే కనుక ఇన్ని రకాల థ్రెడ్స్లో నుంచి మనం ఏదో ఒక శారీ కూడా మళ్ళీ మనం అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు అనమాట, మ్యాచింగ్ చేసేసుకుని. ఇట్లా వస్తుందండి శారీ అండ్ బ్లౌజ్. వెరీ సింపుల్గా అయితే కనుక వచ్చింది. కంటిన్యూషన్ శారీ అంతా ఇలాగే ఉంది. అండ్ దీనిలో ఇంకొక షేడ్ కూడా ఉందండి. ఎండింగ్లో అయితే కనుక మనకి ఒక బార్డర్ స్టైల్లో రామా గ్రీన్ టైప్ అయితే కనుక ఇచ్చారనమాట. అది ఇంకా బాగా లుక్ తీసుకొచ్చింది యాక్చువల్గా. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్ అండి. టోటల్గా 5 కలర్ షేడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో దానికోసం అయితే తీసుకున్నాను. ఓవరాల్గా ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ లెంత్ ఇంకా కంటిన్యూషన్ శారీ ఇలాగే వస్తుందండి. సో మంచి డై కాన్సెప్ట్లో వచ్చిందనమాట. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చూపెడతాను. సో లెంత్ ఆల్రెడీ మీరు చూసేశారు. ఇది కంటిన్యూషన్ గోల్డ్ లేస్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం హ్యాండ్స్ దగ్గర వర్క్ చూసినట్లే ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇలాగే దీనిలో కూడా టోటల్గా 5 కలర్ చార్ట్తో వచ్చేసండి. శారీలో పీస్ యాక్చువల్గా ఇది. దీనికైతే కనుక ఇట్లా హెవీగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక హైలైట్ చేశారు. ఇలా సీక్వెన్స్ రిలేటెడ్లో వస్తుంది. హ్యాండ్ కంప్లీట్గా ఎల్బో లెంత్ వరకు వస్తుంది కాబట్టి లుక్ వేసుకున్నప్పుడు కూడా చాలా హెవీగా ఉంటుంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ఈ రెండు కూడా. నెక్స్ట్ శారీ ఒక శారీ అనమాట. సేమ్ షేడెడ్ కాంబినేషన్లోనే వచ్చినటువంటి ఈ శారీ కూడా డిఫరెంట్ కలర్స్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ దీనిలో మనకైతే కనుక టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. బ్లూ, దానిలోనే ఇంకొక షేడ్ బ్లూ, ఎల్లో, దానిలోనే ఇంకొక షేడ్ ఎల్లో, ఇట్లా అయితే కనుక కలుపుతూ ఇది కూడా డై కాన్సెప్ట్లో అయితే కనుక డిఫరెంట్ కలర్స్ని అయితే కనుక బేస్ చేస్తూ మనకి శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. అండ్ శారీ అయితే కనుక ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటనేది కూడా మనకు అర్థమవుతుంది. అండ్ శారీ లెంత్ కావాలనుకునే వాళ్ళకి కూడా కంటిన్యూషన్ మనకైతే కనుక శారీ బ్లౌజ్ ఇందులోనే ఉండింది కాబట్టి అండి. సో మనం ఏంటంటే వేరే ఏదైనా బ్లౌజ్ అనేది చూస్ చేసుకుని కూడా శారీ లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా శారీ కాంబినేషన్ లుక్ అండి. ఇట్లా 4 కలర్స్ అయితే కనుక మనకు వస్తాయి. ఇలా ఒకవేళ 5 కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి, కొంచెం డార్క్ కలర్ చార్టే కావాలనుకునే వాళ్ళకి ఇది డార్క్ కలర్స్లో అయితే కనుక వచ్చినటువంటి షేడ్ శారీ. ఇది కూడా జార్జెట్ శారీ, బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి చీర. సో మీరు చూడవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకి ఇక్కడ కంటిన్యూషన్ కట్ పైన ఒక స్టిచ్ కనపడుతుంది కదా, ఇలాగే వచ్చినటువంటి దీని యొక్క బ్లౌజ్ పీస్ అండి. సో ఓవరాల్గా కాంబినేషన్ అయితే కనుక మనకి ఇలాగే వస్తుంది. సో ఎల్లో వచ్చేసి మనకి పైకి వస్తుందండి, బ్లూ అయితే కనుక కిందికి వెళ్తుంది అనమాట. మీరు స్టెప్స్ పెట్టుకొని చక్కగా కట్టుకోవచ్చు. లేదంటే కనుక జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని ఏదైనా అనార్కలి స్టైల్ లాగా, లేకపోతే బెలూన్ స్లీవ్ స్టైల్లో పెట్టుకుని ఏదైనా వెస్ట్రన్ లుక్లో ఉండేలాగా టచ్ కూడా ఇస్తూ కూడా మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి కూడా దీన్ని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. కంప్లీట్ అయితే కనుక ఓవరాల్ మనకి శారీ లుక్ ఇది. దీనిలో కూడా 4 మల్టీ డిఫరెంటే కాదు, కాంట్రాస్ట్లో కూడా చాలా బ్లౌజ్కి అయితే కనుక మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక శారీ అండి జార్జెట్లో వచ్చేసి. ఇప్పటికి మనం టోటల్గా 3 చూసాము. ఇంకొక శారీ వచ్చేసి అయితే కనుక సేమ్ షేడెడ్ కాంబినేషన్లోనే నేను తీసుకున్నాను. పింక్ అండ్ మంచి బ్రింజాల్ బ్లూ కాంబినేషన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికైతే సపరేట్ పీస్తో మనకి ఇలాగా బ్లౌజ్ కూడా అయితే కనుక ఇచ్చేస్తున్నారు అనమాట. ఏంటంటేనండి షేడ్ వచ్చి అయితే కనుక ఓన్లీ దీనిలో 2 షేడ్సే ఉన్నాయి చూడండి. బార్డర్ లాగా అయితే కనుక కింద మనకి ఈ బ్లూ కాంబినేషన్ కనపడుతుంది. అన్ని రకాల కలర్స్ వద్దు మనకి అంత సూట్ కాదు అనుకున్నప్పుడు ఇది ఒక షేడ్ అండి. సో ట్రెండ్ మీకు మెయింటైన్ అవుతుంది. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. బార్డర్ లాగా వచ్చేసింది కింద బ్లూ. అండ్ సింపుల్గా అయితే కనుక టాజిల్స్ అనేవి అయితే కనుక పళ్ళు కాంబినేషన్కి ఈ విధంగా ఇచ్చేసారు. సో ఇదైతే కనుక మనకి బార్డర్ బ్లూ తీసుకుని శారీ అంతా కూడా సేమ్ లెంత్తోనే ఇలాగే వచ్చేసింది. సేమ్ పీసే మనకైతే కట్ చేసేసి బ్లౌజ్ అయితే కనుక ఇచ్చున్నారండి. ఇది ఒక డిజైన్, ఇది ఒక డిఫరెంట్ డిజైన్. పింక్ పైకి వస్తుంది, బార్డర్ లాగా అయితే కనుక బ్లూ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా శారీ యొక్క కాంబినేషన్ లుక్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. ఇంతకుముందు కామెంట్ వచ్చింది, నేను తప్పకుండా అన్ని కామెంట్స్ చదువుతాను. ఏమని ఇచ్చారంటే 80 సెంటీమీటర్కి మనకి బ్లౌజ్ సరిపోతుందా అంటేనండి, నేను చెప్పేది ఏంటంటే ఎస్ సైజ్ నుంచి XXL వరకు కూడా మీకు ఫ్రీగానే సరిపోద్దండి 80 సెంటీమీటర్ అనేది. సో అంతకన్నా మనం కొంచెం ప్లస్ సైజ్కి వెళ్ళామంటే బెటర్ 1 మీటర్ ఉంటే కనుక బాగుంటుంది అనమాట. అంటే టైలర్ స్టిచ్ చేయడానికి తనకి కంఫర్ట్గా ఫ్యాబ్రిక్ కావాలి కదా, అప్పుడే కదా మనం చెప్పిన డిజైన్ తను కుట్టగలరు. కాబట్టి నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్తున్నానండి. సో ఆ వీడియోలోకి అయితే నేను చూసాను కానీ వదిలిపెట్టాను, రిప్లై ఇవ్వలేదు. ఇంకా ఈ వీడియోలో నేను మీకు చెప్తున్న మాట అయితే ఇది.
సో 1 మీటర్ ఉంటే ప్లస్ సైజ్ వరకు కూడా ఆరామ్సే కుట్టించుకోవడానికి ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటుంది టైలర్కి. 80 సెంటీమీటర్ ఉంటే S2 XXL ఈజీగా కుట్టేస్తారండి ఖర్చు పెట్టి మళ్ళీ. సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్గా శారీ అండ్ బ్లౌజ్ లుక్ ఇది. నెక్స్ట్ మరొక శారీ చూద్దాము. 80 సెంటీమీటర్స్లో అంటే మన రకరకాల డిజైన్లు చెప్పేసి అలా ఇలా అంటే కాదు, జస్ట్ నార్మల్ సింపుల్ బ్లౌజ్ మనకి బేసిక్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అండి ఇది ఒక షేడెడ్ శారీ. ఇది ఎలా వచ్చిందంటే చెప్తా చూడండి. దీంట్లో ఈ హాఫ్ అండ్ హాఫ్ అనమాట. ఇది కంప్లీట్గా చూడండి, సగానికి సగం వచ్చింది చీర. సగమేమో పింక్, సగమేమో బ్లూ. దాని మీద కూడా మళ్ళీ అయితే కనుక మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకుని అయితే కనుక మనకి కంప్లీట్గా డిజైన్ అయితే కనుక చేస్తున్నారు. సో ఇది కంటిన్యూషన్ పైన అయితే పళ్ళు నుంచి చూస్తున్నామండి. పైన అయితే కనుక మనకి పింక్ వచ్చేస్తుంది, కింద వచ్చేస్తే కనుక మనకి ఇట్లాగా బ్లూ వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ వైట్. దీని మీద ఏంటంటే లోటస్ డిజైన్ మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేశారు కదా, దానికి తగ్గినట్టుగానే బ్లౌజ్ అయితే కనుక ఆల్ ఓవర్ ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ అయితే యూజ్ చేసి మనకైతే కనుక డిజైన్ ఇలా సింపుల్గా ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. రా సిల్క్ మెటీరియల్ చాలా బాగా వేశారు యాక్చువల్గా. ఇది కూడా 80 సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది కుట్టించుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. డిజైన్ ఆల్ ఓవర్ పైన వచ్చింది కదా, సింపుల్గా సిల్వర్ ప్లెయిన్ వద్దనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక డిజైన్ అండి. కుట్టించి పెట్టుకుంటే వేసుకోవచ్చు చాలా వాటి మీద కూడా. థ్రెడ్ చాలా వచ్చాయి కదా. అండ్ ఇదైతే కనుక మనకి హ్యాండ్కి అయితే బార్డర్ లాగా ఈ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట. ఇట్లా వచ్చిందండి. ఇది కూడా బాగుంది యాక్చువల్గా. కుట్టించుకునేటువంటి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే కనుక వేసి దాని మీద ఇలాగా మల్టీ కలర్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక చక్కగా ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ అండ్ సీక్వెన్స్ వచ్చేసి అయితే కనుక పెట్టేసి ఇలా అయితే కనుక ఫ్రంట్ సైడ్ దీని వర్క్ అయితే కనుక ఇచ్చారండి. చాలా స్మాల్, ఐ థింక్ 1 mm ఉండొచ్చు ఈ సీక్వెన్స్ సైజ్. సో ఇట్లా వస్తుంది అనమాట మనకి కంప్లీట్ లుక్. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. సో ఓవరాల్గా లుక్ ఇది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ అండి మరొక షేడెడ్ శారీ. ఇది కూడా బాగుంది. ఇది ఎలా అంటేనండి జార్జెట్లోనే ఇది కూడా 2 పార్ట్స్ లాగా వచ్చింది. ఇది ఒక సైడ్ ఏమో వైన్ కలర్, ఒక సైడ్ ఏమో మనకి ఎట్లా చెప్పాలంటే ఆనియన్ పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఆ షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ చూడండి, ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా బాగుందండి. కలర్ కాంబినేషన్ షేడ్ యాక్చువల్గా దీనిలో ఇంకా చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ కలర్ అయితే బాగా అనిపించింది అనమాట. సో దీనిలో అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ ఉందండి. ఇదైతే జస్ట్ నాకు నార్మల్గా అనిపిస్తుంది. జస్ట్ నార్మల్ అండి. నేనైతే అంత హై క్వాలిటీ ఉందని అయితే చెప్పను, జస్ట్ నార్మల్గా వచ్చింది. బట్ మన దగ్గర ఇంకేదైనా నెటెడ్ ఫ్యాబ్రిక్లో కానీ, బోట్ నెక్లో కానీ, లేకపోతే లాంగ్ స్లీవ్స్లో కానీ ఇంకేదైనా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేస్తే మాత్రం దీనికి ఎక్సలెంట్గా ఉంటుందండి కాంబినేషన్. సో ఇది ఒకసారి శారీ ఓపెన్ చేసి మనం చూద్దాం ఎలా వచ్చిందనేసి. కలర్ చాలా క్లాస్గా ఉందండి. నిజంగా చెప్పాలంటే గౌన్స్కి వాటికి కూడా బాగుంటుంది. కట్టుకుంటే మంచి కలగా ఉండేటువంటి కలర్ కాంబినేషన్. ఇదేమో పైకి వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత బాగుందో, ప్రీమియం క్వాలిటీ ఉందండి. ట్రస్ట్ మీ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే. దీనిలో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి. సో నేనైతే కనుక ఈ 2 షేడ్ పైన అయితే కనుక తెప్పించాను అనమాట. సో ఇది లైక్ ఫ్యాబ్రిక్ వైజ్గా కానీ కలర్ కాంబినేషన్ వైజ్గా కానీ చాలా హైలీ రికమెండ్ అండి. నేను పర్సనల్గా కూడా డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మెయిన్గా క్వాలిటీ. ఓకే, బ్లౌజ్ ఒక పక్కకు పెట్టేసేయండి, ఇంకా బ్లౌజ్ అయితే లేదు. ఓన్లీ చీరకైతే మాత్రం నిజంగా ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి టూ గుడ్. అండ్ దీనిలో కూడా ఒక సన్నని జరీ లైన్స్ లాంటివి కూడా ఉన్నాయి. మేబీ మీకు వైన్ కలర్ మీద కనిపిస్తుండొచ్చేమో ఆ లైన్స్ అనేది. లైటింగ్ కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదండి. బట్ దీని మీద అయితే కనుక ఒక సన్నని లైన్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. డార్క్ కలర్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ అయితేనా మనకి ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్తే బోల్డ్ దొరుకుతాయి కదా అండి. సో ఇలా అనమాట. ఇది ఓవరాల్గా శారీ లుక్. కంటిన్యూషన్గా చూసుకున్నట్లయితే శారీ మొత్తం ఇట్లాగే వస్తుంది. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్, చాలా బాగుందండి. కాంబినేషన్, షేడ్, ఫ్యాబ్రిక్, క్వాలిటీ టూ గుడ్. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ ఎండ్ కట్ చెంగు నుంచి. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. టోటల్గా మంచి కలర్స్ షేడెడ్ శారీసే ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేశాను. నాకు కొంచెం బడ్జెట్ రేంజ్లో ఉన్నవి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నవి వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ కూడా, దాన్ని బట్టే ట్రెండ్ చూసే తీసుకొస్తాను. యాక్చువల్గా నేను కూడా పర్చేస్ చేసి మీ వరకు తీసుకొస్తాను వీడియో అనేది. సో ఇవి కలెక్షన్స్. తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించినటువంటి ఈ అన్ని శారీస్తో పాటుగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంది, చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక మీకు ఇందులో నుంచి ఏది కావాలన్నా హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. సో రేపు కలుద్దాం మరో కొత్త వీడియోలో. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.